వారిని తప్పక పరిహారాలు చేయాలి మనం. అండ్ ఆల్సో ఏంటంటే మంచి పొజిషన్ అంటే ఇప్పుడు వీనస్ ఉన్నారనుకో, మన శుక్రాచార్య ఉన్నారు. శుక్రాచార్యను శనిను మామూలుగానే ఇద్దరు ఫ్రెండ్లీ ప్లానెట్స్, ఫ్రెండ్లీ గ్రహాలనుకుందాం. అలాంటి వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. మిగతా వాళ్ళకి కొంచెం ప్రభావం అనేది ఎక్కువుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు కష్టపెడతాడు అనేది అందుకే తెలుసు. మనం కర్మ చేసినప్పుడు కష్టపడకుండా మనకి ఫలితం అనేది దొరకదు. అందుకని శ్రమకి తగిన ఫలితం దొరకాలి. అట్ ద సేమ్ టైమ్ ముందుకు సాగాలి అన్నప్పుడు పరిహారాలు తప్పదు. అందుకోసం నేను పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను. ఎవ్రీ సాటర్‌డే ఓకే. శనివారం ఏమో మన నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం అనేది మంచిది. ఎస్పెషల్లీ 108 సార్లు. అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. శని చాలీసా చదువుకోవచ్చనమాట. అలాగే హెల్త్ అంత బాలేదు అన్న వాళ్ళకి మనం ఏం చెప్తామంటే ఆదిత్య హృదయం కూడా చదువుకోవచ్చు అని చెప్తూ ఉంటామనమాట. ఎందుకంటే శని అన్న ఓకే. మనకి సన్‌కి పుత్రుడి కిందే మనం